మనం ప్రతి నూతన సంవత్సరం సమయంలో ఈ మోటో కార్డ్స్ లేదా ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి వాగ్దానాల్ని మనం తీసుకున్నట్టు మీరు గమనిస్తుంటారు. కాబట్టి సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఇవ్వబడినటువంటి 3 వచనాలు ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి వాగ్దానాలుగా ఉంటున్నాయి. దాన్ని చూసుకుందాం. You will find the first one in Philippians 4:13. మొట్టమొదటి వచనము వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉందండి. I can do all things through Christ which strengthens me. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. And the second one we find in Joel 3:10 which says, let the weak say I am strong. రెండవది యోవేలు గ్రంథంలో చూస్తున్నాం 3వ అధ్యాయంలో బలహీనుడు నేను బలాఢ్యునను అనుకొనవలెను. And the third one you will find in 2 Corinthians chapter 12 and verse 9, my strength is made perfect in your weakness. మూడవదిగా 2 కొరింథీయులు 12:9 12వ అధ్యాయం 9వ వచనము బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. So shall we look to the Lord in prayer before we go through these things? కాబట్టి ఈ వాక్యం చూసుకున్న మునుపు సహాయం కొరకై దేవుని వైపు చూద్దామండి. Loving Heavenly Father, we say thank you to you for enabling us to enter the new year 2022. We also thank you, Lord, we could break bread even in the beginning of the year. Lord, we commit ourselves, pray that as we walk this journey on the earth this year, your presence will go with each one of us. You will accomplish your purpose in the lives of each one. Now, Lord, even as we look into this as a church, for the motto which you have set and also the promise we have, you will speak to us, enable us, and continue to guide us in the year 2022. Committing our meditation into your hands, we offer this prayer in Jesus' name. Amen. Now, let me first say what the motto verses mean. మొట్టమొదటిగా ఈ మోటో వాగ్దానాలు లేదా ఈ సంఘానికి ఇచ్చేటువంటి వాగ్దానాలు దాని యొక్క అర్థం ఏమిటో చూద్దాం. Usually, as an individual, when we come to the end of the year and enter a new year, we make our own resolution. This year I will study better in my college. సాధారణంగా మనము ఒక సంవత్సరం ముగించబడి నూతన సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు మనమే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఈసారి నేను సరిగ్గా చదువుతాను, ఇంకా బాగా చదువుతాను అనుకుంటాం. There are so many resolutions we make. కాబట్టి అలాగూ అనేకమైనటువంటి నిర్ణయాలు చేసుకుంటాం. Similarly, as a church, when you meet together and when you go this year, you set up a goal to achieve. కాబట్టి అదే రీతిగా సంఘము కూడా ఒక సంవత్సరంలో నుండి ఇంకొక సంవత్సరంలోకి ప్రవేశించేటప్పుడు సంఘానికి కూడా ఒక నిర్ణయాలు, ఒక గమ్యాన్ని పెట్టుకొని దాని వైపు పరిగెడుతుంటాం. So before the end of the year or much before, normally some of us we work for even 4-5 months before that, we set up a motto and appropriate words, 1 or 2 or 3 verses we take and set it for the new year for the church. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో మన జీవితం కొరకు, అలాగే సంఘము కూడా అనేక పర్యాయాలు 4 నెలల క్రితము లేదా 3 నెలల ముందే సంవత్సరంలోనికి ప్రవేశించక ముందే సంఘానికి కావాల్సినటువంటి గమ్యస్థానాలైనటువంటి వాక్యాలని ప్రార్థనా రూపంగా తీసుకొని ఆ విధంగా మనం ప్రయాణం చేస్తుంటాం. So from the new year onwards, all the church member will focus towards that. కాబట్టి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించగానే సంఘ సభ్యులందరూ కూడా ఆ వాగ్దానాల వైపు చూస్తుంటారు. Suppose in 1 year you take your motto that we are going to pray for various things. All the church members throughout the year in the personal prayers will be praying for certain things. కాబట్టి ఉదాహరణకి ఒక సంఘము ఈ కొత్త సంవత్సరంలో మేము అందరి కొరకే ప్రార్థించాలి అనే నిర్ణయం తీసుకున్నట్టయితే సంఘ సభ్యులందరూ కూడా ఆ సంవత్సరం అంతా కూడా ఇతరుల కొరకే ప్రార్థిస్తూ ఉంటారు. Similarly, if you decide we are going to outreach as a church, all the church members throughout the year will try to reach out to somebody. అలాగే ఉదాహరణకి మరొక సంఘము ఈ సంవత్సరం అంతా కూడా మేము సువార్త ప్రకటించాలి అనే నిర్ణయం తీసుకుంటే సంఘ సభ్యులందరూ కూడా ఆ సంవత్సరం సువార్త ప్రకటించడానికి కొరకే ప్రయత్నిస్తుంటారు. So we will study the 3 verses which is for the church as a whole. కాబట్టి ఇది ఈ 3 వచనాలు, 3 వాగ్దానాలు కూడా సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాల్ని మనం ఇప్పుడు ధ్యానిద్దాం. Now turn with me to Philippians chapter 3. Chapter 4, very sorry. Chapter 4 verse 13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అండి. He says, I can do all things through Christ.
క్రీస్తు ద్వారా నేను సమస్తమును కూడా చేయగలను అంటున్నాడు. Does it mean that you can do anything through Christ? అంటే దాని అర్థం ఏమిటంటే ఏదైనా చేయొచ్చా? It doesn't mean that. అది అర్థం కాదండి. So you need to read few more verses and find out in what context Paul is talking this. కాబట్టి ఇంకొన్ని వచనాలు పైన చదివి పౌలు ఏ సందర్భంలో ఈ మాట అంటున్నాడో గ్రహించాలి. Now Paul, when he was ministering, he was doing his own job. కాబట్టి పౌలు ఇతరులకి పరిచారం చేస్తున్నప్పుడు తన యొక్క సొంత పనిని తాను చేసుకుంటున్నాడు. So he was a tent maker. కాబట్టి తాను గుడారంలో నిర్మించేటువంటి పనిలో ఉన్నాడు. So as he goes, he will make tents and keep selling it. He gets some money. With that, he will surviving himself. కాబట్టి అపోస్తలుడైన పౌలు తను ప్రతి పట్టణంలో ప్రతి ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఆ గుడారాలను నిర్మించి దాని ద్వారా వచ్చే డబ్బుల ద్వారా తన యొక్క జీవనాన్ని సాగించేవాడు. That is a business he was doing. మరి ఇది ఒక రకమైనటువంటి వ్యాపారం అని చెప్పొచ్చు. When he established a church in Philippi, they knew Paul is doing the business, but because he is also a preacher, he can't spend much time, so his business was a small business. కాబట్టి ఫిలిప్పీ సంఘంను ఏర్పరిచినప్పుడు ఫిలిప్పీలకు తెలుసు పౌలు ఇలాగ ప్రతి ప్రదేశంలోకి వెళ్ళి తను వ్యాపారం చేస్తాడని. అదే సమయంలో తను బోధకుడుగా ఉన్నాడు కాబట్టి ఫిలిప్పీలకు తెలుసు తను ఎక్కువ సమయము గుడారాలను కడుతూ ఉండలేడు అని. So the Philippians sent him some gift as money and to support Paul in his ministry. కాబట్టి ఫిలిప్పీలు ఏమని నిర్ణయించుకున్నారంటే కొంత డబ్బు కొంత ధనము పౌలుకి ఇస్తే పౌలు తన యొక్క పరిచారానికి ఉపయోగించుకుంటాడనే నిర్ణయంతో ఇచ్చారు. That's what he says in chapter 4 verse 10. అదే 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడవచ్చు. I rejoiced in the Lord greatly that now at last your care of me has flourished again. That means you sent me a gift. కాబట్టి 10వ వచనం చూచినట్టయితే నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. Then he makes a statement. Look at verse 11. Not that I speak in respect of want. కాబట్టి అలాగూ చెప్పి 11వ వచనం చూసినట్టయితే నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. He says, I know you all know that I am doing a small business, I am getting some money to manage. I am not saying that I am looking forward to your gift. I am not saying that. గమనించండి, పౌలు ఏమంటున్నాడంటే ఫిలిప్పీలతో మీకు అందరికీ తెలుసు నేను ఒక చిన్న వ్యాపారం చేసుకొని నా జీవితాన్ని సాగిస్తున్నానని, కానీ అంత మాత్రాన నాకు డబ్బు అవసరం ఉంది అని నేను చెప్పట్లేదు అంటున్నాడు. When I receive no gift, I just have enough to maintain myself. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే నాకు మీరిచ్చే బహుమానం నాకు సరిపోతుంది, నాకు ఎంత మట్టుకు సరిపోవాలో అంత మట్టుకు సరిపోతుంది. When I receive gifts from you and even others, I get more. కానీ మీ యొద్ద నుంచి ఇతరుల యొద్ద నుంచి వచ్చినప్పుడు నాకు ఎక్కువ బహుమానం వస్తుంది అంటున్నాడు. I learned one thing. నేను ఒకటి నేర్చుకున్నాను. In whatever state I am, నేను ఏ స్థితిలో ఉన్నానో, whether I have very little money to survive or lot of funds to survive, I am content in Jesus Christ. కాబట్టి పౌలు ఏమంటున్నాడు అంటే నాకు తక్కువ డబ్బు ఉన్నప్పటికీ లేదా ఎక్కువ బహుమానం ఎక్కువ డబ్బు ఉన్నప్పటికీ కూడా నేను ఉన్న దాంట్లో సంతృప్తిపరచుట క్రీస్తులో నేను నేర్చుకున్నాను అంటున్నాడు. Now not only I am content, God gave me a job to do. నేను సంతృప్తి పొందటమే కాదు, దేవుడు నాకు యేసుక్రీస్తు ప్రభువు నాతో అన్నాడు కదా, సువార్త ప్రకటించేటువంటి ఉద్యోగం నాకు ఉన్నది అంటున్నాడు. Whether I get little or more, I don't bother about it. నాకు మీరిచ్చే బహుమానం అది చిన్నదైనప్పటికీ ఎక్కువ బహుమానమైనప్పటికీ నేను దాని గురించి అసలు పట్టించుకోను అంటున్నాడు. When I get little, I don't complain. నాకు కొద్దిగా బహుమానం వచ్చినప్పటికీ నేనేమి సనగను గొనగను. When I get more, I don't jump and rejoice. Oh, I got lot of things. అదే సమయంలో నాకు ఎక్కువ పెద్ద బహుమానం వచ్చినప్పటికీ నేను గంతులు వేసి సంతోషించను అంటున్నాడు. Because in Christ Jesus, I want to finish the job He gave me. కాబట్టి నా యొక్క ఉద్దేశము, నా యొక్క కోరిక ఏమిటంటే క్రీస్తు నాకు ఇచ్చినటువంటి సువార్త ఉద్యోగాన్ని నేను ముగించాలి. I will complete the task which Jesus given me. At the end of it, I want to say, as Jesus said, it is finished. I also want to say it is finished. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా తన యొక్క జీవితాన్ని ముగించినప్పుడు సమస్తము సమాప్తమైనని సెలవిచ్చున్నాడో నేను కూడా నాకు ఇచ్చినటువంటి పనిని ముగించి సమాప్తమాయను అని సెలవిచ్చాలని అంటున్నాడు. One question. ఇప్పుడు ప్రశ్న, Did Paul say that he finished his course? పౌలు నా యొక్క పనిని ముగించాను అని చెప్పాడా? That is important. అది ముఖ్యమైనదండి. Not just saying I finished my life, I done everything I want. No. Are you sure what God wants you to do?
Be sure of that and complete it. కాబట్టి మనం ఏదో నామకార్థంగా చేయడం కాదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి పనిని మరి తీక్షణంగా తీసుకొని దాన్ని ముగించాలి. With that in mind, he says in verse 13, I can do all things through Christ which strengthens me. కాబట్టి ఇదంతా కూడా తాను మనస్సులో ఉంచుకొని ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. So now, in all things, he can do everything. కాబట్టి పౌలు ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను సమస్తమును ప్రతిదీ కూడా చేయగలను. We talked about his want in terms of money. తనకున్నటువంటి డబ్బు అవసరత కొరకే మనం మాట్లాడుకున్నాం. Now look at his ministry. ఇప్పుడు తన పరిచర్య గురించి చూద్దాం. He goes to a place called Philippi. ఫిలిప్పి అనే ప్రాంతానికి వెళ్ళాడు. And he meets a businesswoman and she accepts Christ. The businesswoman is a very rich lady. She becomes a Christian in Philippi. కాబట్టి ఫిలిప్పిలో ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి ఒక స్త్రీని కలిశాడు. ఆ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించింది. ఆ స్త్రీ ఎంతో ఆస్తి కలిగినటువంటి వ్యాపారస్తురాలు. Then later on they have some problem, they are put in the jail and the jailer accepts Christ. We read that in Acts, no? So jailer is a Roman official. కాబట్టి తనకున్నటువంటి సమస్యలను బట్టి పౌలుని జైల్లో పెట్టినప్పుడు జైలు అధికారి కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తాడు. Two families. రెండు కుటుంబాలు, Businesswoman, వ్యాపారస్తురాలు, a Roman official. అలాగే రోమిలకు సంబంధించినటువంటి ఒక సైన్యాధికారి. Paul leaves Philippi. పౌలు అక్కడ నుండి ఫిలిప్పి నుండి ఇప్పుడు బయటకు వెళ్ళిపోయాడు. What happens to the two families? ఇప్పుడు ఆ రెండు కుటుంబాలకు ఏం జరిగింది? కాబట్టి అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. And 3 times Jesus refused. No, I am not going to remove that. 3 సార్లు కూడా ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు కదా, లేదు ఆ నీ శరీరంలో నుండి ఆ సమస్యను నేను తీయను అన్నాడు. Instead Jesus said, my grace is sufficient for you. దానికి బదులుగా యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, నా యొక్క కృప నీకు చాలును. What is grace? ప్రశ్న ఏమిటంటే కృప అంటే ఏమిటి? Correct? He says, I'll give you something more which you don't even deserve. నీకు అసలు నీకు యోగ్యము కానిది అధికముగా ఇస్తాను అని అంటున్నాడు. So then Paul realized that. అప్పుడు పౌలు దాన్ని తెలుసుకున్నాడు. I'm going to receive something from Jesus Christ which is beyond my expectation. కాబట్టి నా ఊహకి మించినది ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఇస్తున్నాడు. If you happen to meet, imagine Paul is there. If you happen to meet Paul, Brother Paul, do you know we are studying about you only today in the year 2022? What? You are studying about me in 22 after 2000 years? ఒకసారి ఊహించుకోండి, అపోస్తలుడు పౌలు ఎదురుగా ఉంటే మీరు ఇలాగ అనొచ్చు, పౌలు గారు మీ గురించే మేము 2022లో చదువుతున్నామంటే పౌలు అంటాడు, ఏంటి నేను 2000 సంవత్సరాల తర్వాత నా గురించి మీరు చదువుతున్నారా అని అంటాడు. You know, in the Bible, how many people are researching Paul's letters? కాబట్టి గమనించండి, అనేక మంది ఈ బైబిల్ ని చదివేటువంటి వారు ముఖ్యంగా పౌలు రాసినటువంటి పత్రికల పైన ఎంతో ధ్యానిస్తున్నారు. That's called the grace of God. అది దేవుని కృప అంటే. God does it. అది దేవుడే చేస్తాడు. It goes everywhere. అది ఎక్కడికైనా వెళ్తుంది. So there are many instances we can see how God's grace works in our weakness. కాబట్టి మన బలహీనత యందు దేవుని కృప ఎలాగూ పనిచేస్తుందో మనకు అనేక పర్యాయంలో అనేక స్థలాల్లో చూడవచ్చు. Now we sing English songs here. We sing Telugu songs also. Have you noticed? You sang Telugu songs also. మనం ఇంగ్లీష్ పాటలు పాడాం, తెలుగు పాటలు కూడా పాడాం కదా. The tune for English song is Western music. Am I correct? Our brother Moses who plays keyboard, he will know that music. And Telugu is what? Is it Western music or what? It's not a Western music. What music called? Sarigamapada. So you got it. Sarigamapada. One of the most popular English songs which is all around the world is a Hindustani song. కాబట్టి ఇంగ్లీష్ పాటలకు ఉండేటువంటి ట్యూన్, తెలుగు పాటలకు ఉండేటువంటి ట్యూన్ వేరు అని మనకు తెలుసు. ఇంగ్లీష్ పాటల్లో అత్యధికంగా గొప్పగా ఉండేటువంటి పాటకి ఉన్నటువంటి ట్యూను హిందుస్థానీ ట్యూన్. Do you know what the song is? ఆ పాట ఏమిటో మీకు తెలుసా? Everybody knows it. అది మనందరికీ తెలుసు. It's a Hindustani music. We don't even realize it. Every American sing, the Europeans sing, the Filipinos sing. Everybody sings in the world. It's a Hindustani song in English.
It's భారతదేశం written in English, but the tune is Hindustani. What భారతదేశం song is that? నుంచి వచ్చినటువంటి I have decided. In Joshua chapter 1 and verse 3. కర్మేలు సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం యెషయా 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాం. 3 సారీ Oh yeah, that's right.